భారత రాజ్యాంగం అంటే చాలామందికి గుర్పొచ్చేది ఒక పెద్ద పుస్తకం. కాని అది కేవలం అక్షరాల సమాహారం కాదు, అదొక సజీవ పత్రం. అంటే మనతో పాటే పెరుగుతూ, మారుతూ ఉంటుంది. మరి ఆ మార్పులు ఎలా వస్తాయి? ఆ మార్పులు మన దేశ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతాయి? ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మన దేశానికి సంబంధించిన అత్యున్నత నియమావళి అంటే మన రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకి సమాధానం అవును, సాధ్యమే. కానీ ఆ ఎలా అనేదానిలోనే అసలు కథంతా ఉంది. దాన్ని మనం ఇప్పుడు ఛేదించబోతున్నాం. ఈరోజు మన ప్రయాణంలో ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు రాజ్యాంగం అంటే ఏంటో చూస్తాం. తర్వాత దాన్ని సవరించే ప్రక్రియ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఆ సవరణల్లో ఎన్ని రకాలున్నాయో కూడా చర్చిస్తాం. చరిత్రలో నిలిచిపోయిన కొన్ని ముఖ్యమైన సవరణల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మౌలిక స్వరూపం అనే చాలా కీలకమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకుని చివరగా ఈ సవరణల గురించి ఒక విశ్లేషణ చేద్దాం. సరే, అయితే మన ప్రయాణం మొదలుపెడదాం. సెక్షన్ 1 రాజ్యాంగం ఒక పరిచయం. అసలు ఈ రాజ్యాంగం, సవరణ లాంటి పదాలకు అర్థమేంటో బేసిక్స్ నుంచి తెలుసుకుందాం. రాజ్యాంగం సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశానికి సంబంధించిన ఒక అల్టిమేట్ రూల్ బుక్ అన్నమాట. ఒక ఆటకి రూల్స్ ఎలా ఉంటాయో అలాగే మన దేశమనే వ్యవస్థ నడవడానికి కావలసిన అన్ని నియమ నిబంధనలు ఇందులో ఉంటాయి. ప్రభుత్వం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, మన పౌరుల హక్కులేంటి, మన బాధ్యతలేంటి, ఇలా ప్రతిదీ ఇందులో స్పష్టంగా రాసి ఉంటుంది. దేశంలో ఏ చట్టం చేసినా అది రాజ్యాంగానికి లోబడే ఉండాలి. అంత పవర్ఫుల్ ఇది. మరి సవరణ లేదా అమెండ్మెంట్ అంటే ఏంటి? ఇది కూడా చాలా సింపుల్. మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్కి అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తుంటాయి కదా. ఎందుకు? ఫోన్ని మెరుగ్గా, సురక్షితంగా, కొత్త ఫీచర్లతో అప్డేటెడ్గా ఉంచడానికి. సరిగ్గా అలాగే మన రాజ్యాంగాన్ని కూడా మారుతున్న కాలానికి, కొత్త అవసరాలకు అనుగుణంగా అప్డేట్ చేయడానికి చేసే మార్పుల్నే సవరణ అంటాం. ఇదొక రకంగా రాజ్యాంగానికి చేసే అప్డేట్ అన్నమాట. ఓకే, రాజ్యాంగాన్ని అప్డేట్ చేయొచ్చని తెలిసిందే. మరి ఆ అప్డేట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన నియమాలేంటి? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ మొత్తం సవరణ ప్రక్రియకు మూలం మన రాజ్యాంగంలోని అధికరణ 368. దీన్ని మనం రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో చెప్పే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనుకోవచ్చు. ఈ ఆర్టికలే పార్లమెంటుకు రాజ్యాంగాన్ని మార్చే అధికారాన్ని ఇస్తోంది. అయితే ఆ అధికారం అపరిమితం కాదు. దానికి కొన్ని ఖచ్చితమైన రూల్స్, ప్రొసీజర్స్ కూడా ఇదే ఆర్టికల్ నిర్దేశిస్తుంది. సరే, ఇప్పుడొక సవరణ బిల్లు చట్టంగా ఎలా మారుతుందో చూద్దాం. స్టెప్ 1 బిల్లును పార్లమెంట్లోని ఏ సభలోనైనా, అంటే లోక్సభలో గాని రాజ్యసభలో గాని ప్రవేశపెట్టొచ్చు. స్టెప్ 2 తర్వాత ఆ బిల్లు ప్రతి సభలో ప్రత్యేక మెజారిటీతో పాసవ్వాలి. అంటే సాధారణ మెజారిటీ కాదు, చాలా కఠినమైన ప్రక్రియ. స్టెప్ 3 కొన్ని ప్రత్యేకమైన సవరణలకైతే పార్లమెంట్ ఆమోదం ఒక్కటే సరిపోదు, దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు కూడా దాన్ని ఆమోదించాలి. స్టెప్ 4 మరియు 5 ఈ దశలన్నీ దాటాక బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వెళ్తుంది. ఆయన ఆమోదముద్ర వేయటంతోనే ఆ బిల్లు చట్టంగా మారి రాజ్యాంగంలో ఒక భాగంగా చేరిపోతుంది. అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలోని అన్ని భాగాలను మార్చడం ఒకేలా ఉండదు. కొన్ని మార్పులు చేయడం చాలా సులభం, మరికొన్ని చాలా కష్టం, ఇంకొన్ని అత్యంత కఠినం. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవే సవరణల్లోని 3 రకాలు. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. మొదటిది సింపుల్ మెజారిటీ. అంటే సభకి వచ్చి ఓటు వేసిన వాళ్లలో 50% కన్నా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే చాలు. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం లాంటివి దీని కిందికి వస్తాయి. ఇక రెండోది స్పెషల్ మెజారిటీ. ఇది కొంచెం టఫ్. సభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ ఉండాలి అండ్ ఓటింగ్లో పాల్గొన్న వాళ్లలో 3/2 మంది సపోర్ట్ చెయ్యాలి. మన ప్రాథమిక హక్కుల లాంటి ముఖ్యమైన విషయాలను మార్చాలంటే ఈ మెజారిటీ తప్పనిసరి. ఇక మూడోది అన్నిటికన్నా కఠినమైనది. దీనికి పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ రావాలి. దాంతోపాటు దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. రాష్ట్రపతి ఎన్నిక, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లాంటి ఫెడరల్ విషయాల్లో మార్పులు చేయాలంటే ఈ రూల్ వర్తిస్తుంది. సరే, థియరీ బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దామా? మన దేశ చరిత్ర గతిని మార్చేసిన కొన్ని ల్యాండ్మార్క్ అమెండ్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు, ముఖ్యంగా భాషల విషయంలో. ఈ వైవిధ్యాన్ని మన రాజ్యాంగం ఎలా గౌరవించిందో చూడండి.
21వ సవరణ ద్వారా సింధీ భాషను, 71వ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను, ఆ తర్వాత 92వ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలీ, సంతాలీ భాషలను అధికార భాషల జాబితాలో చేర్చారు. దీంతో మన రాజ్యాంగం గుర్తించిన అధికార భాషల సంఖ్య 22కు చేరింది. ఇది నిజంగా మన ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం. ఇక ఈ 2 సవరణలు మన ప్రజాస్వామ్యానికి నిజమైన బలాన్నిచ్చాయి. 73వ సవరణ గ్రామాల్లో ఉండే పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించింది. అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు పవర్స్ ఇచ్చింది. అలాగే 74వ సవరణ పట్టణాల్లో ఉండే మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారాన్ని ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చిన ఘనత ఈ 2 సవరణలదే. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 101. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పుకు కారణమైన సవరణ సంఖ్య. ఇంతకీ ఏంటా సవరణ? అదే 101వ సవరణ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే జీఎస్టీ. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో దేశవ్యాప్తంగా పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. 52వ సవరణ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో నైతికతను పెంచే ప్రయత్నం చేసింది. 91వ సవరణ పెద్ద పెద్ద మంత్రివర్గాలకు చెక్ పెట్టి మంత్రుల సంఖ్యను 15%కి పరిమితం చేసింది. ఇక ఇటీవల వచ్చిన 103వ సవరణ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించింది. సరే, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని మనకు తెలిసింది. మరి ఆ అధికారం అపరిమితమా? దానికేమైనా హద్దులున్నాయా? అవును, ఉన్నాయి. ఆ హద్దే మౌలిక స్వరూపం అనే ఒక శక్తివంతమైన సిద్ధాంతం. ఒక్కసారి ఆలోచించండి, పార్లమెంటుకు అపరిమితమైన అధికారముంటే ఏం జరుగుతుంది? వాళ్ళు మొత్తం రాజ్యాంగాన్ని తిరగరాసి మన దేశాన్ని ప్రజాస్వామ్యం నుంచి వేరే వ్యవస్థగా మార్చేగలరా? ఇది చాలా భయానకమైన ప్రశ్న కదా. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి సమాధానం లేదు, మార్చలేరు. దానికి కారణం మౌలిక స్వరూప సిద్ధాంతం. అదే మన రాజ్యాంగానికి అసలైన రక్ష. ఈ సిద్ధాంతం ఎలా పుట్టిందంటే 1973లో వచ్చిన కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే చారిత్రాత్మక కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పిచ్చింది. అదేంటంటే పార్లమెంట్ రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించుకోవచ్చు, కాని రాజ్యాంగం యొక్క ఆత్మను, అంటే దాని మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. ఈ మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ను సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ కొటేషన్ చూడండి. మీరు ఆభరణాలను మార్చవచ్చు, కాని ఆత్మను మార్చలేరు. అంటే రాజ్యాంగానికి చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేయొచ్చు, కాని దాని ఆత్మ అయిన ప్రజాస్వామ్యం, సమానత్వం, లౌకికవాదం లాంటి ప్రాథమిక లక్షణాలను మాత్రం టచ్ చేయడానికి వీల్లేదు. అదే ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. సరే, మన చర్చ చివరి అంకానికి వచ్చేసింది. ఇప్పుడు ఈ సవరణ ప్రక్రియలో ఉన్న లాభనష్టాలను, అంటే అడ్వాంటేజెస్ అండ్ క్రిటిసిజమ్స్ని ఒకసారి బ్యాలెన్స్డ్గా విశ్లేషిద్దాం. ఒక నాణేనికి 2 వైపులు ఉన్నట్టు ఈ సవరణ ప్రక్రియకి కూడా ఉన్నాయి. ప్రయోజనాల విషయానికొస్తే ఇది మన రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా, ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది, సామాజిక సంస్కరణలకు దారితీస్తుంది. కాని విమర్శల కూడా ఉన్నాయి. కొన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అలాగే మౌలిక స్వరూప సిద్ధాంతం అనేది పార్లమెంట్ అధికారాలను అడ్డుకుంటోందని, ఇది న్యాయ వ్యవస్థ అతిక్రమణ అని కొందరు విమర్శిస్తారు. సో ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్, రాజ్యాంగం అనేది ఒక లివింగ్ డాక్యుమెంట్. అది కాలంతో పాటు మారుతుంది. సెకండ్, ఆర్టికల్ 368 ఈ మార్పులకు సంబంధించిన రూల్ బుక్. థర్డ్, చరిత్రలో వచ్చిన కొన్ని కీలక సవరణలు మన దేశాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అండ్ ఫైనలీ, రాజ్యాంగం యొక్క ఆత్మను కాపాడే అంతిమ రక్షక్ మౌలిక స్వరూప సిద్ధాంతం. అయితే ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. టెక్నాలజీ, సమాజం ఇంత వేగంగా మారుతున్న ఈ రోజుల్లో మన రాజ్యాంగానికి అవసరమైన తదుపరి గొప్ప మార్పు ఏమై ఉంటుంది అని మీరనుకుంటున్నారా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.